నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ. హాయ్ అండి. స్టోరీ విన్న తర్వాత వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. బెడ్రూమ్లో కొద్దిసేపు మాటల యుద్ధం జరిగాక స్వప్నిక విజయ్కి హెడ్ మసాజ్ చేసింది. తర్వాత విజయ్ నిద్రలోకి జారుకున్నాడు. ఇంతలో ఆమె ఫోన్ రింగ్ అయింది. స్వప్నిక టెన్షన్గా తన ఫోన్ని చూసింది. ఆ అన్నోన్ నెంబర్ ఎవరిదో ఇప్పుడు చూద్దాం. తన ఫోన్ స్క్రీన్పై కనపడ్డ ఆ అన్నోన్ నెంబర్ ఎవరిదై ఉంటుందో ఊహించిన స్వప్నిక టెన్షన్గా అటు ఇటు చూసింది. విజయ్ గాఢ నిద్రలో ఉన్నాడు. వెంటనే ఆమె బయట బాల్కనీలోకి వచ్చి ఆ కాల్ అటెండ్ చేసింది. హలో హలో ఎవరు అని కావాలనే అడిగింది స్వప్నిక. నేను ఎవరో గుర్తుపట్టలేదా సీఈఓ అంటూ అట్నుండి చిన్నగా నవ్విందా మనిషి. అప్పుడు తనని తాను కంట్రోల్ చేసుకున్న స్వప్నిక అది ఎవరో గుర్తుపట్టి వెంటనే హా చెప్పు లాస్య అని అడిగింది. గుడ్, మొత్తానికి పేరు గుర్తుపెట్టుకున్నావు. చెమటలు పడుతున్నాయా ఏంటి? తుడుచుకో అని వెటకారంగా అంది లాస్య. నువ్వు ఫోన్ చేస్తే నాకు చెమటలు పట్టడం ఏమిటి? నాన్ సెన్స్. అయినా ఈ టైంలో నువ్వు ఫోన్ ఎందుకు చేసావు నాకు అని సీరియస్గా అడిగింది స్వప్నిక. ఓ సారీ, పెళ్ళైన కొత్త జంట కదా, రాత్రి బిజీగా ఉంటారు. అయినా పర్వాలేదు, ఓసారి అలా పక్కకొస్తావా? నీతో మాట్లాడాలి. మళ్ళీ నీ ఇస్మార్ట్ మొగుడు గుర్తుపట్టేస్తాడు అని స్టైల్గా నవ్వింది లాస్య. హా చెప్పు, ఒక టైం అంటూ లేదా నీకు? ఎందుకు ఫోన్ చేశావు అని మళ్ళీ కోపంగా అడిగింది స్వప్నిక. ఆగు, ఉదయం నీ స్టాఫ్ ముందు పెద్ద డైలాగులు కొట్టావు కదా, ఇప్పుడు ఏమైంది? మా నాన్న కొట్టిన దెబ్బకు చచ్చూరుకున్నావు. రేపు నీ ఆఫీస్కి ఒక 10 నిమిషాల ముందే వస్తా. ఎందుకంటే పాపం నీ స్టాఫ్ ముందు నువ్వు ఓడిపోతే తట్టుకోలేవు. సారీ చెప్పడానికి రా. సారీ చెప్పి విజయ్ లైఫ్లోంచి దొబ్బే. ఒక్క 10 నిమిషాలు నీకు టైం ఇస్తాను. నువ్వు రావడం ఒక్క క్షణం ఆలస్యమైనా షేర్ మార్కెట్లో ఓ రేంజ్లో ఉన్న నీ మొగుడి బిజినెస్ మొత్తం ఒక్క సెకండ్లో కుప్పకూలిపోతుంది అని వెక్కిరిస్తూ నవ్వింది లాస్య. చూడు, నువ్వు చెప్పినట్టే చేస్తాను, కానీ విజయ్ని, అతని కుటుంబాన్ని, కంపెనీని ఏం చేయకు ప్లీజ్ అని టెన్షన్గా చెప్పింది స్వప్నిక. చూసావా డబ్బుకున్న పవర్ ఏంటో? పైసా లేనిదానివి నీకే ఇంత యాటిట్యూడ్ ఉంటే మరి కోట్లకు పడగెత్తిన నాకెంత ఉండాలి అని నవ్వింది లాస్య. స్వప్నిక మనసులో లాస్య మాటలు చేసిన గాయం శరీరం అంతా పాకి బాధ పెట్టింది. తనెంత ఎగిరెగిరి పడ్డా కింద పడటం తప్ప తను చేసేదేమీ లేదు. సొంతిల్లు, బంగారం, వేసుకునే దుస్తుల కన్నా, బ్యాంకు బ్యాలెన్స్ కన్నా డబ్బుతో ఉన్న అహంకారాన్ని చూస్తే స్వప్నికకు కడుపు మండిపోతుంది. ఫోన్ ఎప్పుడు డిస్కనెక్ట్ అయిందో ఏమో ఆలోచిస్తూ అలాగే నిలబడిపోయింది స్వప్నిక. నెక్స్ట్ డే మార్నింగ్ స్వప్నిక శివయ్య, సావిత్రితో కలిసి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసింది. కాశీని అడిగి ఫ్యామిలీ అందరి నేమ్స్ తీసుకొని వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దానికి రవిచంద్రాస్ గ్రూప్ అని పేరు పెట్టింది. బ్రేక్ఫాస్ట్ రెడీ, ప్లీజ్ కమ్ అని అందరికీ మెసేజ్ చేసింది. అప్పటికే రెడీ అయిన విజయ్ తన ఫోన్లో కొత్త గ్రూప్ని చూసి ఆశ్చర్యపోయి ఏంటి రవిచంద్రాస్ గ్రూపా అని ఆ గ్రూప్ని ఓపెన్ చేశాడు. గ్రూప్ క్రియేట్ చేసింది స్వప్నిక అని అర్థమైన విజయ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అన్న మెసేజ్ చూసి నవ్వుకుంటూ వెనక్కి తిరిగి చూశాడు. అంతే, అతను కళ్ళు తిప్పుకోలేకపోయాడు. నెమలి పింఛన్ రంగు ప్రింటెడ్ సిల్క్ చీర, ఆలివ్ గ్రీన్ కలర్ బోట్ నెక్ స్లీవ్లెస్ బ్లౌజు, మెళ్ళో మంగళసూత్రం, చెవులకి పెద్ద పెద్ద ఆలివ్ గ్రీన్ కలర్ బీడ్స్ ఉన్న బ్లాక్ మెటల్ ఇయర్ టాప్స్, ఎడమ చేతికి ఆలివ్ గ్రీన్ కలర్ గాజులు, కుడి చేతికి బ్లాక్ మెటల్ వాచి ఉంది. నుదుట నల్లని చిన్న బొట్టు, పాపెట్లో చిన్నగా సింధూరం చుక్క, కళ్లకు కాటుకతో పెదవులకు లైట్గా లిప్స్టిక్ వేసుకుని మోడ్రన్లో ట్రెడిషన్ని మిక్స్ చేసిన స్వప్నిక చాలా అందంగా కనిపించింది. వావ్ సూపర్, ఇంత అందం తన సొంతం, వాటి లక్ అని మనసులో అనుకున్న విజయ్ ఆమెతో గొడవ పడాలని అనుకున్నాడు. ఏంటి వంట చేసి అందరినీ నీ వాళ్ళని చేసుకుంటున్నావా? ముందు నా సంగతి చూడు అని సీరియస్గా అన్నాడు విజయ్. ఆ మాటలకు అతని వైపు చూసిన స్వప్నిక మీ సంగత, మీకేం కావాలి అని ఆశ్చర్యంగా అడిగింది. నాకా డ్రెస్ తీసి పెట్టాలి, టై కట్టాలి, కోటు తొడగాలి, ఇంకా విజయ్ మాటలు పూర్తి కాకముందే టక్కున అందుకుంది మధ్యలో స్వప్నిక. ఏంటి డ్రెస్ తీసి పెట్టాలా? మీకు ఇవన్నీ చేయడానికి మీరేమైనా స్కూల్కి వెళ్ళే అబ్బాయా ఏంటి? ఇంకా నయం, స్నానం చేయించమని వీపు రుద్దమని అడగలేదు అని సీరియస్గా అంది స్వప్నిక. ఆమె అలా అడిగేసరికి విజయ్ స్వప్నిక నడుంపై చేయి వేసి గట్టిగా దగ్గరికి లాక్కున్నాడు. ఏ స్టియర్, నువ్వు స్నానం చేయిస్తానంటే అంతకంటే అదృష్టమా? అయినా మసాజ్ చేయించుకుని చాలా రోజులైంది. 3 రోజుల నుండి కొంచెం బాడీ పెయిన్స్ కూడా ఎక్కువయ్యాయి. అది కూడా నీ వల్లే. అంత టెన్షన్ పెట్టావు మరి అని అన్న విజయ్ మాటలు పూర్తి కాకముందే
అతని నోటిని తన చేత్తో మోసింది స్వప్నిక. విజయ్ ఆమె చేతిని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. టక్కున నోటిపై నుండి చేయిని తీసేసింది స్వప్నిక. ఆమె బుగ్గలు సిగ్గుతో ఎర్రబారాయి. వెంటనే కళ్ళు దించుకుంది కిందకి. స్వప్నికను తన చేతులతో ఇంకా గట్టిగా బంధించాడు విజయ్. నేనెంత ట్రై చేసినా నువ్వు నాకు లొంగవని చెప్పావు, కానీ నీ ఫేస్ మాత్రం వేరే ఏదో చెప్తుంది అని కొంటెగా అన్నాడు విజయ్. వదలండి, ఈరోజు తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి, ఇప్పటికే లేట్ అయింది అని నసుగుతూ అంది స్వప్నిక. అయినా ఆఫీసు 10ంటికి కదా, ఇంత తొందర ఎందుకు అని ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అడిగాడు విజయ్. అప్పుడు లాస్య మాటలు గుర్తుకొచ్చి ఒక్కసారి ఉలిక్కిపడింది స్వప్నిక. ఆమె ఉలికిపాటును గుర్తుపట్టిన అతను ఆశ్చర్యపోయాడు. వాట్ హ్యాపెండ్ స్వప్నిక, ఆర్ యూ ఆల్ రైట్ అని ఆమె ముఖాన్ని సీరియస్గా గమనిస్తూ అడిగాడు విజయ్. వెంటనే సర్దుకున్న స్వప్నిక ఏమీ లేదంటూ తల ఊపింది. ఆమె బుగ్గగిల్లి ముద్దు పెట్టుకున్నాడు విజయ్. ఏమీ లేదన్నా నీ గురించి నాకు బాగా తెలుసమ్మడు. ఆ లాస్యకి సారీ చెప్పడానికి నువ్వు ఆఫీస్కి తొందరగా వెళ్తున్నావన్న సంగతి నాకు తెలుసు. ఈ కంపెనీ మీద ఇంత ఇష్టం ఉన్నప్పుడు నన్ను ఏం చేద్దామని పెళ్లి చేసుకున్నావు అని మనసులో అనుకున్నాడు విజయ్. ఇంకా ఆలోచనల్లోంచి తేరుకొని స్వప్నికను చూసిన విజయ్ ఏంటి ఆలోచిస్తున్నావు అని మళ్ళీ అడిగాడు. వెంటనే రాని నవ్వు పెదవులపైకి తెచ్చుకుంది స్వప్నిక. ఇంతలో విజయ్ ఫోన్ రింగ్ అయింది. తాతయ్య చెప్పండి, ఏంటి ఇలా ఫోన్ చేశారు అని అడిగాడు విజయ్. బ్రేక్ఫాస్ట్కి రమ్మని చెప్పి మీరెక్కడున్నారా అని అడిగాడు కృష్ణమూర్తి. వస్తున్నాం తాతయ్య అని ఫోన్ కట్ చేసి స్వప్నిక వైపు చూశాడు విజయ్. అది అర్థం చేసుకున్న ఆమె వార్డ్ రోబ్లో నుండి బ్లాక్ కోటు తీసి అతనికి తొడిగింది. టై కోసం చూసింది. టైస్ అన్నీ ఆల్రెడీ నాట్ చేసి ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. అరే, ఇదేంటి అన్నీ నాట్ చేసున్నాయేం అని ఆశ్చర్యంగా అడిగింది స్వప్నిక. అది దానికి చాలా టైం పడుతుంది, మళ్ళీ వేసుకోవడం కూడా నాకు సరిగ్గా రాదు అని చెప్పాడు విజయ్. ఏంటి, ది గ్రేట్ విరాజ్ రవిచంద్రకి టై వేసుకోవడం రాదా అని ఒక్కసారి గలగలా నవ్వింది స్వప్నిక. సర్లే, అన్ని పనులు అందరికీ రావాలనేం లేదు అని సీరియస్గా అన్నాడు విజయ్. స్వప్నిక టైని అతని భుజాల నుండి షర్ట్ కాలర్ కిందకి వేసి నాటు వేసింది. అది వేస్తున్నంతసేపు ఆమెని గమనిస్తూ ఉన్నాడు. ఏంటలా చూస్తున్నారు, మీరలా చూస్తే నేను పని చేయలేను అని సీరియస్గా చెప్పింది స్వప్నిక. ఇంతలో గుమ్మం దగ్గర క్లాప్స్ వినబడగానే తలెత్తి చూశారు ఇద్దరు. ఎదురుగా వాళ్ళకి మహేష్ కనిపించాడు. ఇద్దరు టక్కున దూరం జరిగారు. హాయ్ చెల్లెమ్మా, ఏంట్రా ఓ ఫోను లేదు ఏం లేదు, నిన్న ఆఫీస్కి కూడా వెళ్ళావంట, నాకు అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని మాట్లాడుతూ లోపలికి వచ్చాడు మహేష్. హాయ్ అన్నయ్య, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కిందకి వెళ్తాను అని స్వప్నిక అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఏంట్రా, అసలు నేను నీ పక్కనే ఉన్నానా, ఇది కళ లేక నిజమా అని అడిగాడు మహేష్. నాకు అలాగే ఉందిరా, కానీ స్వప్నిక బయటపడటం లేదు, అంతా పజిల్లా ఉంది అని అన్నాడు విజయ్. ఏమైనా నువ్వు మాత్రం చాలా హ్యాపీగా కనపడుతున్నావు, ఆల్ ద బెస్ట్, ఆ అమ్మాయి చేయిని అస్సలు వదలకురా అని అన్నాడు మహేష్. ఏమో చూడాలి, పద బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని అన్నాడు విజయ్. ఏంటి, మన ఇంట్లో డైనింగ్ హాల్లో బ్రేక్ఫాస్టా అని ఆశ్చర్యంగా అడిగాడు మహేష్. ఇదంతా స్వప్నిక పని అని అన్నాడు విజయ్. డైనింగ్ హాల్లో ఒకరి తర్వాత ఒకరు అందరూ వచ్చి కూర్చున్నారు. ఏంటి ఇదంతా కొత్తగా, ఈ మెసేజ్లేంటి అని చిరాగ్గా మొహం పెట్టుకుని అడిగింది రవలి. అత్తయ్య, అందరికీ ఫోన్ చేయడం ఇబ్బందని మెసేజ్ చేశాను అని మెల్లిగా అంది స్వప్నిక. సరేనమ్మా, పర్వాలేదు, విజయ్ ఎక్కడా అని అడిగాడు కృష్ణమూర్తి. మంచిదే కదమ్మా రవలి, ఇలా బ్రేక్ఫాస్ట్ చేయడం వల్ల మనం అందరం ఒకరినొకరు చూసుకుంటాం. ఇంతకుముందు మనం అందరం ఒక్కింట్లో ఉన్నా కూడా మనం వారం వరకు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేదు అని అన్నాడు కృష్ణమూర్తి. అందరికీ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, 2 రకాల పచ్చళ్ళు, ఇడ్లీ కారం, నెయ్యి. సావిత్రితో పాటు తను కూడా వడ్డించింది స్వప్నిక. దీప టేస్ట్ చూసి బాగుందని కళ్ళు మిటకరించింది. రోజులా కాకుండా ఈరోజు చాలా బాగున్నాయి, శివయ్య ఏ హోటల్ నుండి తెచ్చావేంటి అని అడిగింది దీప. హోటల్ కాదమ్మా, మన కోడలమ్మ చేశారు అని నవ్వుతూ చెప్పాడు శివయ్య. ఏంటి, తను చేసిందా, మరి నువ్వేం చేస్తున్నావు అని మళ్ళీ కోపంగా అడిగింది రవలి. అయ్యో అత్తయ్య, అతన్నేమనకండి, శివయ్య సావిత్రులు నాకు హెల్ప్ చేశారు అని మెల్లిగా చెప్పింది స్వప్నిక. మెట్లు దిగుతున్న విజయ్ మహేష్లిద్దరూ అవన్నీ విన్నారు. విజయ్, అత్తయ్య కోపం తెలుస్తూనే ఉంది కదా, పాపం స్వప్నిక అత్తయ్య కోపానికి గురవుతుంది. ఈ విషయంలో నువ్వు తొందరపడ్డావేమోరా, మొదటి నుండి ఆమె లాస్యానే తన కోడలన్న ఫీలింగ్లో ఉంది. సడన్గా నువ్వు ఈ అమ్మాయిని కోడలుగా తీసుకొచ్చావు, మళ్ళీ ఒక్కగానొక్క కొడుకువి, పెళ్లి చూడలేదన్న బాధ ఎంతైనా ఉంటుందా ఉండదా అని అన్నాడు మహేష్. అదంతా విన్న తర్వాత విజయ్ అతనికి క్లారిటీ ఇవ్వాలని అనుకున్నాడు.
లేదురా మామ, అసలు నాకు లాస్యను పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే లేదు. స్వప్నికను పెళ్లి చేసుకోకపోతే ఇంకేదైనా ప్లాన్ వేసి ఈ ఎంగేజ్మెంటు క్యాన్సిల్ చేయించుకునేవాణ్ణేమో అన్నాడు విజయ్. విజయ్ మహేష్లు ఇద్దరు రావడం చూసిన రమేష్ పలకరించాడు. ఏరా ఇంతసేపా అని అడిగాడు రమేష్ చంద్ర. నాన్న మహేష్ వచ్చాడు కదా, మాట్లాడుతూ ఉన్నాం అని చెప్పాడు విజయ్. మహేష్ని చూసిన రమేష్ చంద్ర, ఏరా నువ్వు కూడా 3 రోజుల నుంచి రావట్లేదు అని అన్నాడు రమేష్. తాతయ్య, మామయ్య, అత్తయ్య, చిన్నత్త, మావయ్య, సింధు అందరికీ హాయ్ అని తమాషాగా చెప్పాడు మహేష్. అనయ్య మీరు కూడా కూర్చోండి అని పిలిచింది స్వప్నిక. ఏంటమ్మా మహేష్ నీకు ముందే తెలుసా అని ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణమూర్తి. అవును తాతయ్య, ఒకసారి ముంబై కూడా వచ్చారు కదన్నయ్య అని అంది స్వప్నిక. అందరూ మహేష్ వైపు గుర్రుగా చూశారు. వీళ్ళు ఇద్దరు ముంబైలో కలిసినప్పుడు నేను విజయ్తో ఉన్నాను అని చెప్పాడు మహేష్. మళ్ళీ వీళ్ళు ఏం క్వశ్చన్ వేస్తారో అని భయపడుతూ అలాగే కూర్చున్నాడు. నువ్వు కూడా కూర్చోమ్మా అని అన్నాడు రమేష్. సరే మావయ్య, సావిత్రి అన్నయ్యకు కూడా వడ్డించు అని చెప్పింది స్వప్నిక. 2 లార్జ్ కప్స్ కాఫీ, బిస్కెట్స్ విజయ్ ముందు ఉంచింది. అతని పక్కన కూర్చొని ఒక కప్పు విజయ్కి ఇచ్చి మరో కప్పు తను తీసుకుంది స్వప్నిక. అదేంటి మాకు టిఫిన్ పెట్టి మీ ఆయనకు నీకు కాఫీ ఎందుకు అని దీర్ఘం తీస్తూ అడిగింది దీప. ఈరోజు ఇంట్లో సత్యనారాయణ వ్రతం కదా, టిఫిన్ చేసి పూజలా చేస్తాను చిన్నత్త, అందుకే కాఫీ ఇచ్చాను అని అంది స్వప్నిక. ఇదే చీరతో ఇలాగే కూర్చుంటావా ఏంటి అని మళ్ళీ అడిగింది దీప. లేదు చిన్నత్త, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని మెల్లిగా చెప్పింది స్వప్నిక. ఏంటి ఆఫీస్కి వెళ్ళొస్తావా, బాగుంది, మమ్మల్ని లీవ్ పెట్టమని చెప్పి పూజకు కూర్చోవలసిన నువ్వు మాత్రం ఆఫీస్కి వెళ్ళి వస్తావా, అదేంటి అని గయ్యమని అడిగింది రవలి. తల్లి అలా గయ్యమని అరవడం నచ్చని విజయ్, అమ్మా రిలాక్స్, తను వెళ్ళని పూజ టైంకి వచ్చేస్తుంది అని చెప్పాడు విజయ్. మరి ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ ఎవరు చూస్తారా అని మళ్ళీ అడిగింది రవలి. అత్తయ్య నిన్ననే ఈవెంట్ ఆర్గనైజర్కి ఫోన్ చేసి చెప్పాను, ఆల్రెడీ వాళ్ళు మన ల్యాండ్లో పని మొదలుపెట్టారు అని అంది స్వప్నిక. అమ్మా, మన కంపెనీ ప్రోడక్ట్ లాంచింగ్ ఈవెంట్ సక్సెస్ కావడానికి మెయిన్ రీజన్ మన స్వప్నిక. ఇక ఈరోజు పూజ కూడా ఈజీగానే మేనేజ్ చేస్తుంది, ఎందుకంత కంగారు అని అన్నాడు విజయ్. ఇక ఎవ్వరూ మాట్లాడకుండా ఉండిపోయారు. స్వప్ని పద, నేను నీతో పాటు ఆఫీస్కి వస్తాను, నీ పని అయ్యాక వచ్చేద్దాం అని అన్నాడు విజయ్. ఒక్కసారి కంగారుగా చూసింది. అయ్యో విజయ్, మీరెందుకు తొందరగానే వస్తాను అని అంది స్వప్నిక. కొంపదీసి లాస్యకు సారీ చెప్పడానికి వెళ్తున్నావా ఏంటి అని అడిగాడు విజయ్. టక్కున తలెత్తి చూసిన స్వప్నిక, ఏంటి సారీనా, నెవ్వర్, అయినా ఈ టైంకి ఆఫీస్కి ఎవరు వస్తారు చెప్పండి అని అడిగింది స్వప్నిక. ఆ ఆన్సర్ విజయ్కి ఎందుకో తేడాగా అనిపించింది. ఇంతలో స్వప్నిక ఫోన్ రింగ్ అయింది. ఎస్, దిస్ ఈజ్ స్వప్నిక, విజయ్ స్పీకింగ్. ఓకే, థ్యాంక్ యూ, ఎవ్రీథింగ్ కంప్లీటెడ్. యా అన్నీ రెడీగా ఉన్నాయా? 11 o'clock పూజ, నేను ఇంతకుముందు చెప్పింది గుర్తుంది కదా అని తనకు ఏమేం కావాలో మళ్ళీ పూర్తిగా లిస్ట్ చెప్పింది. క్యాటరింగ్ దగ్గర నుండి అన్నీ అడిగి తెలుసుకున్న స్వప్నిక అందరి వైపు తిరిగి, సరే మరి నేను 1 గంటలో తిరిగి వస్తాను, అత్తయ్య అన్నీ రెడీ అయ్యాయి, పూజారి గారు వచ్చేంతలో నేను ఇంట్లో ఉంటాను, సరేనా అని అక్కడి నుండి ఫాస్ట్గా వెళ్ళిపోయింది స్వప్నిక. ఆమె వెళ్ళిపోతున్న వైపు చూస్తూ చిన్నగా నవ్వారు కృష్ణమూర్తి, రవిచంద్ర. రమేష్, ఈ అమ్మాయిలో ఏదో స్పెషాలిటీ ఉందిరా, అందం చందం తెలివితేటలు అన్నీ ఉన్నాయి, కానీ ఇంత కూడా పొగర్లేదురా, అంటే నీ కొడుకు చాలా మంచి అమ్మాయినే మన ఇంటికి కోడలిగా తెచ్చాడు అని అన్నారు కృష్ణమూర్తి గారు. అవును నాన్న, నిన్నటి నుండి చూస్తున్నాను, అటు ఆఫీస్ పని ఇటు ఇంటి పని అన్నీ చేస్తూ చాలా హుషారుగా ఇల్లంతా తిరుగుతూ ఉంది, చూడముచ్చటగా అనిపిస్తుంది నాన్న అని అన్నాడు రమేష్. నువ్వు చెప్పింది 100% కరెక్ట్ అన్నయ్య అని వంతపాడాడు ఉమేష్. ఆ మాటలు విన్న సావిత్రి, శివయ్యలు కూడా నవ్వుతూ తల ఊపారు. రైమంటూ స్వప్నిక కారు వెళ్ళి వాళ్ళ ఆఫీస్ ముందు ఆగింది. కావ్య ఎదురు రావడం చూసిన స్వప్నిక ఆశ్చర్యంతో, కావ్య ఏంటి ఇంత ఎర్లీగా ఆఫీస్కి వచ్చావు అని అడిగింది స్వప్నిక. ఆ మాటలు విన్న స్వప్నిక అయోమయంలో పడిపోయింది. ఏంటి నీకు తెలియదా, ఉదయం 8:30కి రావాలి, అర్జెంట్ మీటింగ్ అని మెసేజ్ వచ్చింది, అందుకే అందరం వచ్చేసాం, ఆ లాస్య కూడా 10 నిమిషాల నుండి నీకోసం ఎదురు చూస్తుంది అని అంది కావ్య. ఎవరు రాకముందే తనని రమ్మని చెప్పిన లాస్య వీళ్ళనందరినీ మీటింగ్ పేరు మీద రమ్మని చెప్పిందా? చాచా నక్కబుద్ధులు, ఎక్కడికి పోతాయి బాబు బుద్ధులు అని మనసులో కసిగా అనుకుంది స్వప్నిక. స్వప్నిక ఆఫీస్లో అడుగు పెట్టడం చూసిన లాస్య స్టైల్గా నడుస్తూ వచ్చింది. హాయ్ చూడండి, నిన్న చాలా పొగరుగా మాట్లాడిన మిసెస్ స్వప్నిక విజయ్ ఇప్పుడు నాకు సారీ చెప్పడానికి వచ్చింది, లేకపోతే నన్నే ఎదిరిస్తావా, ఎంత ధైర్యం, సారీ చెప్తావా, లేకపోతే నీ కంపెనీని నీ స్టాఫ్ని ఒక్క క్షణంలో విచ్చమెత్తుకునేలా చేయగలను అని పళ్ళు పటపటా కొరుకుతూ చెప్పింది లాస్య.
స్వప్నిక ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ లాస్య దగ్గరకు వచ్చింది. స్టాఫ్ అందరూ కోపంగా చూశారు. మా మేడం మీకు సారీ చెప్పదు, మాకేం బాధ లేదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని స్టాఫ్లో ఉన్న ఒకరు గట్టిగా అరిచారు. మేడం, మీరన్నది 100% కరెక్ట్. ఆకలి బాధ, డబ్బు విలువ వీళ్ళకేం తెలుసు, మీరు సారీ చెప్పకండి అని మరొకరు అన్నారు. చెప్పొద్దు చెప్పొద్దు, సారీ చెప్పొద్దు అని అందరూ అరవసాగారు. కానీ స్వప్నిక వాళ్ళందరినీ ఆపి, చూడండి, ఇది ఎమోషన్స్తో పనయ్యేది కాదు. మన కంపెనీ బాగుండాలన్నా, మనమందరం బాగుండాలన్నా ప్రాక్టికల్గా ఆలోచించాలి. మీకోసం, మన కంపెనీ కోసం నేను ఏమైనా చేస్తాను. సారీ చెప్పినంత మాత్రాన మన వాల్యూస్ తగ్గిపోవు అని అంది స్వప్నిక. మీరు సారీ చెప్తే మేము స్ట్రైక్ చేస్తాం మేడం అని వర్కర్స్ యూనియన్ లీడర్ అన్నాడు. అందరూ అవును అవును అని అరవసాగారు. వాళ్ళందరినీ ఆగమని మళ్ళీ సైగ చేసింది స్వప్నిక. ఏమైంది సీఈఓ, ఇంకా సారీ చెప్పవేం అని అంది లాస్య. చూడండి లాస్య, నిన్న నేను అలా మాట్లాడడానికి ఒక కారణం ఉంది. నువ్వు విజయ్ను ఇష్టపడ్డావు, అలాంటిది అతని గురించి పిచ్చి పిచ్చిగా తప్పుగా మాట్లాడావు. అందుకే నేను అలా మాట్లాడాను, అంతే తప్ప నీ మీద నాకు ఎటువంటి ద్వేషం లేదు. నేను చెప్పేసారితో మీరు హ్యాపీగా ఫీల్ అవుతారంటే ఒక్కసారి కాదు, 100, 1000 సార్లు చెప్తాను. లాస్య గారు, నిన్న మిమ్మల్ని నేను అవమానించినందుకు నన్ను. ఇంతలో కాశీ అక్కడికి వచ్చాడు. మేడం, ఒకసారి టీవీ పెట్టండి అని ఆదుర్దాగా చెప్పాడు కాశీ. అటెండర్ గిరి టక్కున టీవీ ఆన్ చేశాడు. తాజాగా ఇప్పుడే అందిన వార్త. ఎస్ఎన్ఎస్ కంపెనీలో అతిపెద్ద షేర్ హోల్డర్ అయిన తన కూతురు లాస్య ఆ కంపెనీ నుండి వైదొలగినట్టు పరశురామ్ గారు ప్రకటించారు. దానితో మరో ప్రోడక్ట్ లాంచింగ్ గురించి ఆలోచిస్తున్న ఎస్ఎన్ఎస్ కంపెనీ ఎండి విరాజ్ రవిచంద్ర ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి ఆ పెద్ద మొత్తంతో తన భార్య స్వప్నిక పేరు మీద షేర్స్ కొన్నారు. వీటి విలువ ఈ కంపెనీ నుండి తప్పుకున్న లాస్య షేర్స్ కన్నా చాలా ఎక్కువ. విజయ్ ఈ మధ్యనే తన కంపెనీ సీఈఓను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే అని న్యూస్ రీడర్ చెప్పడం విన్న లాస్య ముఖం వెలవెలబోయింది. అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టారు. ఆ చప్పట్ల మధ్య విజయ్ ఎప్పుడొచ్చాడో తెలియలేదు. అసలు ఏమవుతుందో అని అయోమయంలో ఉన్న స్వప్నిక దగ్గరికి వచ్చిన విజయ్ సీరియస్గా చూశాడు. ఏంటమ్మా, నేను గెస్ చేయనని అనుకున్నావా? నన్ను చాలా తక్కువగా అంచనా వేశావు స్వప్ని అని స్వప్నికతో మాట్లాడుతూ లాస్యను చూశాడు విజయ్. లాస్య, ఏమో అనుకున్నాను కానీ నువ్వు కూడా మీ నాన్నల జిత్తులు ఎత్తులు బాగానే వేస్తావని నాకు తెలియదు. కళ్ళతో చూస్తే కానీ నమ్మలేదు. నిన్న నా భార్యతో నీ మనసులో మాట చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో అందరికీ తెలిసింది. అయినా నాకు భార్య కావాలని అనుకున్నాను, కానీ నా బిజినెస్ పెంచుకోవడానికి ఒక భార్య లాంటిదాన్ని కొనుక్కోవాలని అనుకోలేదు. ఈ ఆఫీస్తో నీకు నీ బాబుకు పని లేదు, సో నువ్విక వెళ్ళొచ్చు ఇక్కడి నుంచి అని అన్నాడు విజయ్. చాలా తప్పు చేస్తున్నావు విజయ్. నీకు లవ్ అనే కొవ్వు నరనరాన నిండి ఉంది, అందుకే ఏం తెలియడం లేదు. తర్వాత బాధపడతావు, గుర్తుంచుకో అని తన కాలితో నేలను తన్ని అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయింది లాస్య. అందరూ హ్యాపీగా విజయ్ స్వప్నికలకు కంగ్రాట్స్ చెప్పారు, కానీ అవేవి ఆమె చెవికెక్కడం లేదు. విజయ్ అంత నమ్మకంగా తన పేరున అంత పెద్ద డబ్బు పెట్టి షేర్స్ కొన్నాడా? మళ్ళీ ఎంతో లాభాలు తెచ్చే మరో ప్రోడక్ట్ని పక్కన పెట్టి తన కోసం అంత పెద్ద డిసిషన్ తీసుకున్నాడా అని ఆశ్చర్యపోయింది స్వప్నిక. విజయ్ యాక్షన్కి స్వప్నిక రియాక్షన్ ఎలా ఉంటుందో తర్వాతి పాటలో తెలుసుకుందాం. ప్రతి పాటు విని లైక్ చేసి కామెంట్ పెట్టి నన్ను సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మే 2 వస్తే మన చంద్రవర్షిణి ఆడియో స్టోరీస్ స్టార్ట్ చేసి 1 మంత్ అవుతుంది. ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ కావాలంటే 200 మెంబర్స్ తక్కువగా ఉన్నారు. దాన్ని ఈ 2 డేస్లో నింపండి ప్లీజ్.